మాజీ మంత్రి వెటరన్ యాక్టర్ రోజా ఓటమి తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు జనంలోకి వచ్చారు. వైసీపీ ఓటమిపై తనదైన శైలిలో విశ్లేషించారు రోజా. ఓటర్లు తమకు ఓటు వేసినా ఓడిపోయామని, ఓటమికి కారణాలు త్వరలో బయటపడతాయని చెప్పుకొస్తున్నారు రోజా. తాను పార్టీ మారతానన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె స్వామివారి సన్నిధిలో రేపులు, మర్డర్ల గురించి మాట్లాడి ఎప్పటిలాగే వివాదంలో చిక్కుకున్నారు రోజా. ఆమె వాలకం చూస్తుంటే ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అటు తమిళనాడులోనూ ఆమెకు రాజకీయంగా అన్ని గేట్లు మూసుకుపోయాయి అన్నట్లు కనిపిస్తుందన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక మాజీ మంత్రి రోజా అడ్రస్ లేకుండా పోయారు. ఇటీవలి కాలంలో రోజా పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారని, తమిళనాడులో విజయ్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది. దానిపై తొలిసారిగా ఆమె స్పందించారు. తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారం ఊహాగానమేనని కొట్టిపారేశారు. పార్టీలో నుంచి వెళ్లిపోతున్న నేతలతో తన జగనన్నకు ఎలాంటి నష్టమూ ఉండదని సెలవిచ్చారు. వైసీపీ నుంచి బయటకొస్తే రోజాకు ఏపీలో ఏ పార్టీలో ఎంట్రీ ఉండదనేది అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న 5 ఏళ్లు విపక్ష నేతల్లో ఎవరిని వదలకుండా అంతలా చెలరేగిపోయారామె. తమిళనాట కూడా ఏ పార్టీ దగ్గరకు రానియలేదేమో. మళ్లీ జగనన్న జపం మొదలుపెట్టిన నగరి మాజీ ఎమ్మెల్యే పవిత్రమైన తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడి విమర్శల పాలవుతున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలతో ప్రభుత్వం సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రేపులు, హత్యలు పెరిగిపోయాయంటున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం చేసింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి భక్తులే అన్న ప్రచారం జరుగుతోంది. దానిపై అటు పోలీసులు, ఇటు సిఐడి తీవ్రస్థాయిలో విచారణ జరుపుతున్నాయి. మరి మదనపల్లి ఫైల్స్ ఘటన 3 నెలలుగా ఎవరికీ కనిపించని రోజాకు ఎందుకు గుర్తుకొచ్చిందో కానీ తిరుమల దర్శనానికి ముందు పుత్తూరు వెళ్లిన ఆమె అక్కడ బలిజ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటికే స్థానిక శాసనసభ్యుడు గాలి భానుప్రకాష్ ఓసారి దాన్ని ప్రారంభించారు. తాజాగా మన మాజీ మంత్రి గారు మళ్లీ ఓపెన్ చేశారు. ఆ సందర్భంగా ఆమె తన ఓటమికి కొత్త విశ్లేషణలు చెప్పుకొచ్చారు. అసలు ప్రజలంతా తమ వైపు ఉన్నా ఓడిపోయామని కొత్త పలుకులు పలికారు. తాము కానీ తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరిని బాధించలేదని, అసలు ఎలాంటి కష్టం రాకుండా ప్రజలను చూసుకున్నామని రోజా అంటోంది. ఓటమికి గల అసలైన కారణం త్వరలో బయటపడుతుందట. రోజా మాటలపై వైసీపీలోని సీనియర్లతో పాటు స్థానిక నేతలు అంతర్గతంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా 2019 నుంచి 24 మధ్య కాలంలో రోజా అండ్ కో వ్యవహరించిన తీరుతో పార్టీ ప్రతిష్ట నియోజకవర్గంలో దిగజారిపోయిందని అంటున్నారు. నగరి నియోజకవర్గంలో చరిత్ర తీసుకుంటే ఏ పార్టీ అయినా అక్కడ కేవలం 5,000 లోపు మెజారిటీతోనే గెలిచింది. రోజా మాత్రం ఏకంగా 40,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దానికి కారణం ఆమె గత 5 సంవత్సరాలుగా చేసిన నిర్వాకాలే అంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారందరినీ ఏమాత్రం పట్టించుకోకుండా భర్త, సోదరులు, పిఏ లాంటి భజన పరులతో పెత్తనం చేయించి కోట్లు కొల్లగొట్టారని రోజాపై ఆరోపణలున్నాయి. నగరిలో వైసీపీ సీనియర్లు అయిన కేజే శాంతికుమార్తో పాటు ఎన్నికల ముందు పార్టీ మారిన చక్రపాణిరెడ్డి, అమ్ములు, మురళీరెడ్డి, విజయపురం మండలానికి చెందిన రాజు లాంటి వారంతా పార్టీకి దూరమయ్యారు. రోజా ఓడిపోయిన తర్వాత వైసీపీకి దరిద్రం వదిలిపోయిందనే నగరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శాంతి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దాన్ని బట్టే నగరి వైసీపీలో రోజా అంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది.
ఇక మాజీ మంత్రిపై ఆడదాం ఆంధ్రాతో నిధుల దుర్వినియోగంతో పాటు ఋషికొండ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ ఐఏసీ భూసేకరణతో పాటు టీటీడీ ఇండ్ల స్థలాలకు ఇచ్చిన భూముల వ్యవహారం, ఇసుక దందాలు, క్వారీ లీజులు, రియల్ ఎస్టేట్ వెంచర్ల నుంచి వసూళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడమే కాకుండా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకోవడంతో డ్యాన్స్ చేసిన చరిత్ర రోజాది. నారా లోకేష్తో పాటు భువనేశ్వరి, నారా బ్రాహ్మణితో పాటు పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యుల మీద ఇష్టానుసారం మాట్లాడిన రోజా ఇప్పుడు తనను ట్రోల్ చేస్తున్నారని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తోందట. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనే నియమం ఉన్నా దాన్ని అతిక్రమించి ఆమె అప్పట్లో ఇష్టానుసారం మాట్లాడి ఇప్పుడు బాధపడితే ఫలితమేంటని నగరి ప్రజలు చురకలంటిస్తున్నారు.